ఉండొచ్చు ఉండొచ్చు రేవంత్ రెడ్డికి పైన ఢిల్లీలో బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉండొచ్చు. ఇలా కలిసిపోయినారు ఇద్దరు, మంచిగా కలిసి సంసారం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చిల్లర రాజకీయం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు బీజేపీ నాయకత్వాన్ని, ఏం అడ్డం వస్తుందయ్యా మీకు? ఏం అడ్డం వస్తుంది? ఈ ప్రధానమంత్రి నువ్వే వస్తావు ఇక్కడికి, ఏప్రిల్ 2024లో డైలాగులు కొడతావు. ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, బిల్డర్లను కాంట్రాక్టర్లను మరి తోలు వలిచి వసూలు చేస్తున్నారు. నువ్వే మాట్లాడుతావు. మాట్లాడి సంవత్సరంన్నర అయింది, ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? సమాధానం చెప్తావా? అవినీతి పరుడు ఈ ముఖ్యమంత్రి అంటావు. నీ హోంమంత్రి వస్తాడు అమిత్ షా, ఈ రాష్ట్రం ఏటీఎంగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ మరి ఏటీఎంలకి వెళ్ళి దొంగలు ఇష్టమైనట్టు గీక్కపోతుంటే ఏం చేస్తున్నావు హోంమంత్రి అని నేను అడుగుతా ఉన్నా కేంద్ర హోంమంత్రి గారిని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక మంత్రి ఉంటాడు ఈ రాష్ట్రంలో. ఆ మంత్రి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, ఈడీ రైడ్ అవుతుంది. మీ టీవీలో స్క్రోలింగ్లు పెడతారు, 2 పెద్ద పెద్ద మిషన్లు పోయినాయి, నోట్లను లెక్కబెట్టే మిషన్లను. ఇంతవరకు 9 నెలలు అయింది. ఇటు ఈడీ ఓడు చెప్పాడు, అటు పొంగులేటి నోరిప్పాడు. ఏమైంది రాబాయి, ఏం దొరికినాయి, ఎన్ని వందల కోట్లు దొరికినాయి అంటే వీడు చెప్పాడు, వాడు చెప్పాడు. ఈయనేమో తేలుగుట్టిన దొంగ, వాడు అంతకంటే పెద్ద లంగా. ఇద్దరు ఇప్పారు, ఎవడు చెప్పాడు. ఏంద్రా అంటే ఇద్దరు మంచిగా అక్రమ సంబంధం, మంచిగా సంసారం చేసుకుంటారు. ఇష్టం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఇష్టం. మా చేతిలో అది ఉంది, ఆయన చేతిలో ఈడీ ఉంది, ఈయన చేతిలో ఏసీబీ ఉంది. ఎటు పడతాడు కేసులు పెడతాం, ఎవడన్నా మా మీద మాట్లాడితే తొక్కుతాం, కానీ మమ్మల్ని మాత్రం ఒకరిని కూడా కాపాడుకుంటాం. ఈరోజు మీరు చూసింటారు పేపర్లో, నేను దాదాపు 3 నెలల కిందే చెప్పిన కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు విరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చి అన్న మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి, మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు. తప్పకుండా చేస్తాం, మీ పోరాటంలో న్యాయం ఉంది. ఎట్లా 400 ఎకరాల భూములు, అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు, ఎట్లా అమ్ముతారు, అమ్మడానికి వీలు లేదు, తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ 400 ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనొద్దు, కొంటే మాత్రం బాగుండదు, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. అదే రోజు నేను చెప్పిన ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసమో నాకైతే తెలియదు, ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట, ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు, బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. అట్లాగే చెప్పుకుంటా పోతే ఇంకో 10 ఉన్నాయి. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మోడీకి.